ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను ఇక్కడ ప్రస్తావన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే నిన్న ఏం జరిగింది? సరే, పోలీసు వ్యవస్థ టోటల్గా ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్సు వాళ్ళ పోస్టింగ్ల కోసమనండి, లేకపోతే మరొకటనండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కొమ్ముగాసి ధర్మం చేయకోకుండా అన్యాయంగా అక్రమంగా కేవలం మా మీద కేసులు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారి మీద కేసులు పెట్టడానికి వెళ్తే కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇది 11 మాసాల్లో రుజువైపోయింది, మీరు చూశారు. న్యాయస్థానాలు కూడా చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశాయి. సిగ్గుపడాలి హోంమంత్రి గారు. హోంమంత్రి గారు కాదులే, సిగ్గుపడాలి. హోంమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి డిఫాక్టో హోంమంత్రి మన లోకేష్ గారు. కోర్టు ఏమండి ఒక ఆయనంట ఏదో ఒక పోస్టింగ్ పెట్టాడని ఎక్స్టార్షన్ కేసు పెట్టారు. ఎక్స్టార్షన్, దోపిడీ, చివాట్లు పెట్టింది హైకోర్టు. సినిమాల్లో కూడా దోపిడీలు జరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారా? ఒక పోస్టింగో లేకపోతే ఒక ఎపిసోడో చేసి దాన్ని పోస్ట్ చేస్తే వ్యంగ్యంగా దాని మీద మీరు పెడతారా అని అడిగారు. ఇలా పోలీసులు మీ చెప్పు చేతల్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియా మీద కేసులు పెట్టి వెంటబడతా ఉన్నప్పుడు ఆ మాత్రం వ్యాఖ్యలు చేయకూడదా? ప్రజాస్వామ్యంలో అడుగుతా ఉన్నా. ఈ వ్యాఖ్యలు